తిరుపతి తొక్కిసలాట ఘటనలో గాయపడ్డ బాధితుల్ని పద్మావతి హాస్పిటల్లో సీఎం పరామర్శించారు. అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. పరామర్శ అనంతరం తిరుపతి తొక్కిసలాట ఘటనపై సమీక్ష నిర్వహిస్తూ ఉన్నారు. అధికారులతో అడ్మినిస్ట్రేషన్ బిల్డింగ్ లో రివ్యూ మీటింగ్ జరగనుంది. రివ్యూ మీటింగ్ లో ఘటనకు సంబంధించిన విషయాలను మంత్రులు అధికారులకు సీఎం వివరించనున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి సురేంద్ర అందిస్తారు. సురేంద్ర, తప్పు ఎవరిది అన్న దాని గురించి సీఎం చంద్రబాబు ఆరా తీస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. ప్రస్తుతం ఆయన తిరుపతి చేరుకున్నారు, హాస్పిటల్లో కూడా పరామర్శిస్తున్నారు. తర్వాత ఒక మీటింగ్ కూడా కండక్ట్ చేయనున్నారు. అప్డేట్స్ ఏంటి ఓవరాల్ గా? ఇటు సీఎం చంద్రబాబు ఇప్పుడు పద్మావతి మహిళా వైద్య ఆసుపత్రిలో కూడా అక్కడ ఉన్నటువంటి బాధితులను కూడా పరామర్శిస్తున్నటువంటి నేపథ్యంలో అక్కడ ఘటనకు సంబంధించినటువంటి విషయాలన్నీ కూడా ఇక్కడ ఉన్నటువంటి ఉదయం నుంచి ఈ యొక్క మంత్రులు ఎవరైతే ఉన్నారో మంత్రులతో పాటు అధికారులు ఇంత సమీక్ష సమావేశం నిర్వహించడం జరిగింది. ఆ సమీక్ష సమావేశంలో ఈ ఘటనకు సంబంధించి ఎలా జరిగింది, ఈ ఘటనలో ఎంతమంది ఉన్నారు, అక్కడ ఎవరెవరు డ్యూటీలో ఉన్నారు అన్న పూర్తి విషయాలను కూడా ఇటు ఆ సమీక్ష సమావేశంలో తెలుసుకున్నటువంటి విషయాలన్నిటినీ ఇటు చంద్రబాబుకి వివరించడం జరుగుతుంది. కొద్దిసేపట్లో అయితే ఇప్పుడు లోపల ఉన్నటువంటి వారిని పరామర్శించి వారికి అధైర్యపడకుండా ఉండే విధంగా, ధైర్యంగా ఉండే విధంగా, అదే విధంగా ఎవరైతే చనిపోయినటువంటి వారికి ఎక్స్గ్రేషియా కూడా ఇప్పటికే ప్రకటించినటువంటి పరిస్థితి ఉంది. ప్రకటించినటువంటి నేపథ్యంలో ఇక్కడ గాయాల పాలైనటువంటి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నటువంటి వారిని కూడా పరామర్శించి మరికొద్ది సేపట్లో ఈ యొక్క పూర్తిగా ఇప్పటికే సీఎం చంద్రబాబు ఘటనా స్థలానికి చేరుకొని అక్కడ ఉన్నటువంటి ఘటనా స్థలంలో జరిగినటువంటి సంఘటన ఏ విధంగా జరిగింది, అక్కడ అధికారుల నిర్లక్ష్యం ఏ విధంగా ఉన్న ఆ విషయాలన్నీ కూడా మనం చూడటం జరిగింది. దాంతో పాటుగా అక్కడి నుంచి ఇటు సిమ్స్ రెండు చూసుకొని ఇప్పుడు పద్మావతి హాస్పిటల్లో లోపల మనం ఏదైతే విజువల్స్ చూస్తా ఉన్నామో ఆ ఉన్నటువంటి విజువల్స్ లోపల చంద్రబాబు లోపల ఉన్నారు. బయటంతా కూడా పోలీసుల బందోబస్తు హడావిడి కూడా మనం చూస్తా ఉండొచ్చు. ఏదైతే చంద్రబాబు మరికొద్ది కాసేపట్లో రివ్యూ మీటింగ్ తర్వాత మీడియాలో ఏం మాట్లాడతారో, ఎలాంటి నివేదిక వాళ్ళు ఇచ్చారు అన్న అంశం పైన కూడా ఎంత ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. దాంతో పాటుగా చంద్రబాబు బయటకు వస్తే చూసేందుకు కూడా చాలా మంది ఈ ఘటనకు సంబంధించి చాలా మంది ఇక్కడ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నటువంటి నేపథ్యంలో మరికోసేపట్లో రివ్యూ మీటింగ్ లో ఎలాంటి యాక్షన్ తీసుకుంటుంది, ఎవరి మీదైనా సస్పెండ్ వేట్ ఏదైనా పడేటువంటి అవకాశం ఉందా, లేదంటే అధికారుల నిర్లక్ష్యము ఏ విధంగా ఉంది అన్న పూర్తి విషయాలన్నిటి కూడా ఇప్పటికే మంత్రులు అధికారులు కలిసి చంద్రబాబుకి నివేదిక ఇవ్వడం జరిగింది. ఏదైతే అక్కడ ఉన్నటువంటి అంబులెన్స్ డ్రైవర్ కావచ్చు, అక్కడ పార్కింగ్ చేసి వెళ్ళిపోయినటువంటి డ్రైవర్ తో పాటు అక్కడ ఉన్నటువంటి డిఎస్పీ మీద కూడా వేటు పడేటువంటి అవకాశం ఉందని కూడా సమాచారం తెలుస్తా ఉంది. ఓకే సురేంద్ర, ప్రస్తుతం సీఎం చంద్రబాబు వాళ్ళతో మాట్లాడుతూ ఉన్న కొన్ని దృశ్యాలు అయితే మనం చూసాం. సో ఏం మాట్లాడుతున్నారు వాళ్ళతో, అసలు ఎంత మంది ఉన్నారు హాస్పిటల్లో ప్రెసెంట్ యాజ్ ఆఫ్ నౌ? సో అక్కడికి ఎవరెవరు వచ్చారు సీఎం చంద్రబాబుతో పాటు? ఇటు సీఎం చంద్రబాబుతో పాటు మంత్రి అన్నమయ్య ప్రసాద్, ఆనం రామారెడ్డి, హోంమంత్రి అనిత, నిమ్మల రామానాయుడు, వైద్య శాఖ మంత్రి సత్యకుమార్తో వీళ్ళంతా కూడా లోపల ఉన్నారు. లోపల ఉన్నటువంటి పేషెంట్స్, అక్కడ ఉన్నటువంటి బాధితులు ఎవరైతే ఉన్నారో వారందరినీ కూడా అక్కడ ఆ సమయంలో ప్రత్యేక సాక్షులు వాళ్లే కాబట్టి ఆ ప్రత్యేక ఇటు ఎవరైతే నివేదిక ఇచ్చున్నారో ఇటు అధికారులు మంత్రులు ఏదైతే నివేదిక ఇచ్చుకున్నారో దానితో పాటుగా ఇప్పుడు అక్కడ స్వయంగా బాధితులతోనే మాట్లాడి, అంటే సాక్ష్యాలు, ప్రత్యేక సాక్ష్యాలుగా కూడా వాళ్ళని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆ సంఘటన జరిగేటువంటి క్రమంలో ఏ విధంగా జరిగింది, ఆ తొక్కులాట్లో ఏ విధంగా మీరు కింద పడిపోయారు, మీరు ఎంతమంది మీద తొక్కుకుంటూ వెళ్ళారు అన్న విషయాలన్నీ కూడా అక్కడ ఉన్నటువంటి ప్రత్యేక సాక్షులు వాళ్ళే కాబట్టి వాళ్ళ దగ్గర నుంచి కూడా విచారణ చేసి వాళ్ళ దగ్గర నుంచి కూడా విషయాలన్నీ కూడా లోపల తెలుసుకుంటాం. దాదాపుగా ఇప్పటికే అరగంట పైనుంచి కూడా లోపల ఉన్నటువంటి బాధితులు ఎవరైతే ఉన్నారో 30 మందికి దగ్గరికి వెళ్ళి ప్రతి ఒక్క పేషెంట్ దగ్గరికి, ప్రతి ఒక్క బాధిత దగ్గరికి, ఆ గాయాలైనటువంటి ఆ తొక్కిసలాట్లో గాయాలైనటువంటి ప్రతి ఒక్క దగ్గరికి వెళ్ళి ఆ యొక్క విషయాన్ని క్షుణ్ణంగా నేరుగా సీఎం చంద్రబాబు తెలుసుకుంటా ఉన్నారు. దాంట్లోనే భాగంగానే ఆ యొక్క ఇప్పటికే అరగంట సేపు అయినప్పుడు కూడా ఇంకా బయటకు రానటువంటి పరిస్థితి. అయితే ఇంకా బాధితుల నుంచి ఎలాంటి వివరాలు తెలుసుకొని అదే విధంగా నివేదికలు ఎలాంటి వివరాలు వచ్చాయి వీటిలన్నిటిని కూడా మరికొద్ది కాసేపట్లో అడ్మినిస్ట్రేషన్ బిల్డింగ్ ఏదైతే పద్మావతి గెస్ట్ హౌస్ లో ఉన్నటువంటి అడ్మినిస్ట్రేషన్ బిల్డింగ్ లో ఈ యొక్క పూర్తి వివరాలని ఇటు అధికారులు మంత్రులు ఇచ్చినటువంటి నివేదిక, అదేవిధంగా
స్వయంగా ఆ బాధితుల నుంచి తెలుసుకున్నటువంటి వివరాలన్నిటిని కూడా క్షుణ్ణంగా పరిశీలించి ఆ ఘటనకు సంబంధించినటువంటి వివరాలన్నీ కూడా మీడియాకి కొద్దిసేపట్లో వివరించడం నేపథ్యంలో ఆ యొక్క మీడియాతో మాట్లాడేటువంటి విషయానికి సంబంధించి ప్రజలంతా కూడా ఆ యొక్క తొక్కిసలాటకి సంబంధించి ఎలాంటి యాక్షన్ తీసుకోబోతున్నారు, పూర్తిగా ఎలాంటి నివేదిక ఇచ్చారో ఆ నివేదికలో ఏమేమి విషయాలు బయటపడతాయన్న ఆసక్తితో కూడా ప్రజలు ఎంత ఆసక్తిగా ఎదురు చూస్తా ఉన్నారు. సుమతి. రైట్ కృష్ణ. ప్రస్తుతం సీఎం చంద్రబాబు తిరుపతి చేరుకున్నారు. ముందుగా తొక్కిసలాట జరిగిన పద్మావతి పార్క్ ఏరియాను పరిశీలిస్తున్నారు ఆయన. అక్కడ అసలు తొక్కిసలాట ఎలా జరిగిందో అధికారులను వివరాలు అడిగి తెలుసుకుంటున్న పరిస్థితి చూస్తున్నాము. తొక్కిసలాట ఘటన జరిగిన చోట అధికారులపై సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహాన్ని అయితే వ్యక్తం చేస్తున్నారు. టీటీడీ ఈవో శ్యామలరావు, కలెక్టర్, ఎస్పీపై ఫైర్ అయ్యారు. టికెట్ల కోసం జనాలు ప్యాకింగ్ గా ఉంటారని, భక్తులను టోకెన్ల కోసం కొత్త ప్లేస్ కి తెచ్చినప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో మీకు తెలీదా అంటూ చంద్రబాబు వాళ్ళపై ఫైర్ అవుతున్న సిచ్యువేషన్ మనం చూస్తున్నాం. పార్క్ లో కూర్చున్నంతసేపు కూడా భక్తులంతా బాగానే ఉన్నారు, కానీ గేటు తీసేటప్పుడే తోసుకుంటూ వచ్చారని టీటీడీ ఈవో శ్యామలరావు తెలిపారు. గేటు తీసేటప్పుడు ఏం చేయాలో ఎలా చేయాలో మీకు తెలీదా అని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి సందర్భాల్లో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇక్కడ డ్యూటీ వేసిన అధికారులకు మీరు చెప్పలేదా అన్నారు. అన్ని సూచనలు చేశామన్న శ్యామలరావు సమాధానానికి చంద్రబాబు ఈవోను లిఖిత పూర్వకంగా ఇచ్చారా అని ప్రశ్నించారు. అంటే అవన్నీ కూడా చూపించాలన్నారు ఆయన. తిరుపతి తొక్కిసలాట ఘటనపై ఎన్నో విమర్శలు వెల్లువెత్తుతూ ఉన్నాయి. ఇప్పుడు జరిగిన ఘటనపై బాధాకరమైందని ఘటన అయితే కొన్ని జాగ్రత్తలు తీసుకుని ఉంటే గనక ఇలా జరిగేది కాదన్న అభిప్రాయాలు కూడా వినిపిస్తున్నాయి. మరోపక్క ఈ నేపథ్యంలో టీటీడీని బిగ్ టీవీ కొన్ని ప్రశ్నలు వేస్తూ ఉంది. మొదటి క్వశ్చన్, 8 టోకెన్ కేంద్రాల దగ్గర భక్తులు కిక్కిరిసినా కూడా ఎందుకు గుర్తించలేదు? రెండో ప్రశ్న, గంటల తరబడి భక్తులను క్యూ లైన్లో ఎందుకు నిలబెట్టారు? మూడో ప్రశ్న, భక్తుల రద్దీ పెరిగిందని, తొక్కిసలాట జరిగే ప్రమాదం ఉందని మీడియా అలర్ట్ చేసినా కూడా ఎందుకు పట్టించుకోలేదు? నాలుగో ప్రశ్న, వైకుంఠ ఏకాదశి టోకెన్ జారీ కేంద్రాల దగ్గర భారీ రద్దీ ఉంటుందని తెలిసినా కూడా వెంటనే టికెట్లు ఇచ్చేలా ఎందుకు ఏర్పాటు చేయలేదు? ఐదవ ప్రశ్న, టోకెన్ సెంటర్ల దగ్గర రద్దీ పెరిగినా అధికారులు కొండపైనే ఎందుకు కూర్చున్నారు? కిందికొచ్చి పరిస్థితిని ఎందుకు పరిశీలించలేదు? ఆరో ప్రశ్న, అసలు ఉదయం నుంచి అర్ధరాత్రి దాకా క్యూ లైన్లో వేల మంది భక్తులను నిలబెట్టి అర్ధరాత్రి తర్వాత టోకెన్లు ఇవ్వాలన్న ఆలోచన ఎవరిది? ఏడో ప్రశ్న, వచ్చిన భక్తులకు వచ్చినట్టు టోకెన్లు ఇవ్వకుండా అంతసేపు నిలబెట్టడం వల్ల తొక్కిసలాట జరిగిందన్నది నిజం కాదా? ఆన్లైన్ విధానంలో సగం టోకెన్లు ఇచ్చి ఉంటే తొక్కిసలాట జరిగేది కాదు కదా. వేల మంది జనం ఉన్న చోట అంబులెన్స్లను ఎందుకు పెట్టలేదు? గతంలో టోకెన్ సెంటర్ల దగ్గర జరిగిన తొక్కిసలాటల నుంచి టీటీడీ ఎందుకు పాఠాలు నేర్చుకోలేదు? టోకెన్లను ముందుగానే పంపిణీ చేయాలని టీటీడీ చైర్మన్ చెప్పినా అధికారులు స్పందించలేదా? టీటీడీ చైర్మన్ అధికారుల మధ్య సమన్వయం లేదా? వీఐపీ సేవల్లో తరించకుండా సామాన్య భక్తులను పట్టించుకుంటే ఈ ఘోరం తప్పేది కాదా? తొక్కిసలాట జరిగాక టీటీడీ అధికారులంతా కొండ దిగొచ్చారు తప్ప ఉదయం నుంచి పడిగాపులు కాస్తున్న భక్తుల దగ్గరికి ఒక్క అధికారైనా వచ్చారా?
తొక్కిసలాటకు ఒక డిఎస్పీని బలి పశువుని చేస్తూ మిగిలిన వాళ్ళంతా ఎందుకు తప్పించుకుంటున్నారు? ఒక్క బిగ్ టీవీకే కాదు, భక్తులందరికీ కూడా ఈ ప్రశ్నలకు టీటీడీ సమాధానం చెప్పాలి.